అని చెప్తున్నారు. ఈ 5గురిలో 4 రికగ్నైజ్ కావట్లా. జగన్ మాట్లాడినప్పుడు వస్తుంది, అది సరి చేసుకోవాల్సిన వైసీపీ నిర్వహణలోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంకాస్త యాక్టివ్ అవ్వాలి. చంద్రబాబు మాట్లాడితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు సైకో అన్నాడు. బాబు గారు మీకంటే సైకో ఎవరున్నారని నేను అడగాలి కదా. మీకు అక్కడ రేవంత్ ని కేటీఆర్ అడుగుతాడు, రేవంత్ ని హరీష్ అడుగుతాడు. మీకు అక్కడ మొన్న స్థానిక ఎన్నికలకే మొత్తం సీన్ ఎందుకు మారింది? గెలవడం ఎక్కువ కాంగ్రెస్ గెలవచ్చు కాక, కానీ 1/3 సీట్లు వాళ్ళు గెలిచారు. అదే బీఆర్ఎస్ ఉన్న టైంలో కాంగ్రెస్ 10% కూడా గెలవాల. ఎందుకని? అక్కడ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు స్ట్రాటజిక్ గా పడుతున్నారు. మీరు జూపల్లి వస్తానన్నాడు, వెంటనే నేను రెడీ అని బయలుదేరాడు హరీష్ రావు గారు దమ్ముంటే కేటీఆర్ రావాలన్నాడు, వెంటనే బయలుదేరాడు కేటీఆర్. ఆపిన ఫెయిల్యూర్ ఎవరిదైంది? వీళ్ళదైంది. ప్రభుత్వాన్ని మంత్రి మీ ఆఫీస్కి వస్తానంటే రాని కూర్చేసి కూర్చున్నాడు కేటీఆర్. ఎలా ఆడాడు ఇక్కడ? ఇప్పుడు నేను వీళ్ళేదో బహిరంగ చర్చ అన్నాడు, రాయమ్మ ఆఫీసులో అని చెప్పి కూర్చోబెట్టాలి కదా, ఇక్కడ కూర్చోవేయాలి కదా. లేదో పోనీ ఎక్కడో చెప్పి మేము వస్తామని చెప్పాలి కదా. స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అలాంటి ఒక స్ట్రాటజిక్ ఎత్తులో ఫెయిల్ అవుతున్నది. రెండవది రెస్పాన్స్ ఎమ్మడే ఉండాలి. ఇట్లా మొత్తం కలిపి ఒక బల్క్ గా ఓ హోల్సేల్ కార్యక్రమం, హోల్సేల్ ఇవి కూడా 7 8 కలిపి ప్రతి దానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుప్పం అన్నాడు, కుప్పం చంద్రబాబు గారు తిరిగారు.